రోడ్ మీద ఫుడ్ తింటున్నాను అనమాట. డొనేట్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఇదిగోండి, అలా సిటీస్లో చాలా ప్లేసెస్ గవర్నమెంట్ ఫుడ్ అంటే కొంతమంది పర్సన్స్ పెడుతుంటారు. సరే, సిగ్గుపడకూడదు ఎప్పుడు తిన్నాను. నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తినే భోజనం 100 రూపాయలు వరకు ఉంటుంది అనమాట. ఒక పెద్ద ఆయన డొనేట్ చేశారు, రోడ్డు మీద పెట్టి ఒక 100 మందికి డొనేట్ చేశారు. ఆయన మంచితనం చూసి నేను అడిగాను, సార్ నా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఏదైనా ట్రస్టా లేకపోతే ఎప్పుడు డొనేట్ చేస్తారా ఇలా ఫుడ్ అంటే, లేదమ్మా ట్రస్ట్ ఏం కాదు, నాకు ఎవరైనా ఆకలితుంటే బాధ అనిపిస్తే ఎప్పటికప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాను, పలానా ఏరియా పలానా అడ్రస్ అని ల్యాండ్ మార్క్ కాదు అని అంటే, సరే సార్ నేను ఒకసారి వీడియో తీసుకుని యూట్యూబ్లో పెడతాను, ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఎవరైనా చూసారు మీ వీడియో ఇప్పుడు మీరు పెట్టడం చూసినప్పుడు ఒక 10 మందికి ఆలోచన వచ్చి అలా 100 మందికి వస్తుంది, మంచి పని కదా సార్ అంటే, వద్దమ్మా నాకు ఈ పబ్లిసిటీ స్టంట్లు అవి నచ్చు, పబ్లిసిటీకి ఆలోచన చేసేవారు చాలా మంది ఉంటారు, మనకి అలాంటి నచ్చు, నేను మంచితనంతో ఒక 10 మంది ఆకలి తీరుతుందని పెడుతున్నాను అని అన్నారు. చాలా నచ్చింది, ఎందుకంటే నేను దేవుడిని ఆడిని ఎవడ పెడతాడు నమ్మను అనమాట, కనిపించిన వీరిని నమ్మను, కనిపించే మనుషులు మంచి మనుషుల్లో నమ్ముతాను, వాళ్ళకి అప్రిషియేట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే చాలామంది గవర్నమెంట్ తరఫున ప్రజలకు న్యాయం చేయాల్సిన పొలిటీషియన్లు కానీ చాలామంది ప్రజల డబ్బు మీద బతుకుతున్నారు. వాళ్ళు తిరిగే కార్లు, వాళ్ళ ఫోన్లు, ఇంట్లో వాడే కరెంటు, బంగ్లాలు అన్నీ ప్రజల డబ్బే, మనం కడుతున్న ట్యాక్సే. అలాంటి వాళ్ళు న్యాయం చేయాల్సిందే పోయి తిరిగి న్యాయం చేయరు. ఎందుకంటే కనీసం అలాంటి వాళ్ళు వచ్చేసరికి మరీ సెల్యూట్లు, బందోబస్తులు, అది ఇది ర్యాలీలు అలాంటి వాళ్ళందరికీ చేస్తుంటారు. కనీసం ఇలా హెల్ప్ చేస్తున్న వాళ్ళకి 10 మంది సాయపడితే ఈ 10 మంది అన్న 1000 మంది అవుతారు, చాలామంది 1,00,000 మంది ఆకలి తీరుతుంటారు అనమాట. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది మనసులో. సో నేను ఎప్పుడు ఎలాంటి వాళ్ళు ఎవడో ఆకలితో ఉన్నోడు గురించి ఆలోచించే వాళ్ళకి అప్రిషియేట్ చేస్తాను అనమాట. పొలిటీషియన్ కానీ వాళ్ళకి అస్సలు నేను పట్టించుకోను, ఎందుకంటే నాకైతే రూపాయి ఉపయోగం జరగలేదు ఏ పొలిటీషియన్ వల్ల, ఎవరి వల్ల కూడా. మరి ఎవరికి జరిగింది ఏమో తెలియదు. అలా జరిగితే ఈ రోడ్లు ఎలాగ ఉండవు, ఎంతమంది మనుషులు ఉండరు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ జరగక బయటకు పొమ్మని కూడా అందరూ అనమాట. ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఎప్పుడు తీసుకోవట్లేదు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా. సో అందుకని ఇలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయండి, ఇలాంటి వాళ్ళు పైకి రావాలి. ఈ కుటుంబం ఇప్పుడు ఫుడ్ డొనేట్ చేసిన సార్ వాళ్ళ కుటుంబం ఎక్కడున్నా చల్లగా ఉండాలండి. అదే అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.